పేరు బాబు ముందుకు రాండి ఒక్కొక్కరు ముందుకు రండి మీరు అందరు పక్కన తిరుగు లైన్లో నిలబడి వేసుకున్నా తొందరగా ఫోటో కాడ తీసుకొని ఎదురుగా చేసుకొని లైన్లో నిలబడు ఫటాఫట్ అయిపోవాలి ఎవరికి లేట్ అయిపోయింది పేరు నమస్కారం. చాలా సంతోషం ఇవాళ మీరు పార్టీలో చేరినందుకు. వస్తాపూర్ గ్రామం చాలా మారుమూల గ్రామం. నేను ఎలక్షన్ కొంత ఓడిపోయాక కూడా వస్తాపూర్, దేవనపల్లి, తాట్లబాయి, కట్కాపూర్, ఖైరుగూడెం చాలాసార్లు వచ్చిన. అట్లనే మన వస్తాపూర్ కూడా వచ్చినాం. తండా కూడా ఒక 3-4 సార్లు వచ్చిన. ఆ నీళ్ళ ట్యాంక్ కట్టేటప్పుడు కావచ్చు, అదేవిధంగా మధ్యలో ఆ రోడ్ పాడైనప్పుడు అట్లా 3-4 సార్లు కూడా రావడం జరిగింది. అంతకుముందు వస్తాపూర్ తండాలో నీళ్ళ పరిస్థితి ఏముంది మీ అందరికీ తెలుసు. ఆడబిడ్డలు భుజాలను వచ్చేదానికే బోరు కొట్టేది తప్ప లేకుండా ఇవాళ టాకీ అయింది. నేను టాకీ ఎక్కి కూడా చూసిన. మీరు ఆ ఫోటో చూసినారో లేదో, టాకీలో నీళ్ళు వస్తున్నాయి, పొద్దుగాలు వస్తాలి అని వస్తున్నాయి. మరి అట్లనే రోడ్ అధ్వాన పరిస్థితుండే. నిరుడు ఈయడు పడ్డాన్ని వానలు 50 ఇళ్ళల వల్లే, అంటే దాదాపు మన ఎరకల వల్లే నిరుడు ఈయడు. దాంతో అది మనకు కొట్టుకపోయింది. కొట్టుకపోతే మనకి 40 లక్షలు మంజూరు చేయించాం. గుత్తేదారు వచ్చి సరిగ్గా పని మొదలుపెట్టి కొద్దిగా లేపే వరకు అది వానలు వశపడకుండా పడ్డాయి. మీకు తెలుసు పాపం గుత్తేదారు కూడా సిమెంట్ పోయింది, సలాక పోయింది, ఉసుక పోయింది. తప్పకుండా అది అయిపోతుంది, ఇక ఆగదు. ఇంకా మళ్ళీ కూడా మొన్న పాడైందని మళ్ళీ 10 లక్షలు కూడా మంజూరు చేయించిన కాగితం మీ ఏఈని అడిగినా మా జడ్పీటీసీ గారు చూపెడతారు. ఎఫ్డీఆర్లు వచ్చిందమ్మా. అట్లనే తాట్లబాయి అక్కడ వస్తాపూర్ ఊర్లో సిమెంట్ రోడ్లు కూడా వేసినాం. అప్పుడు సర్పంచ్ వాళ్ళందరూ ఉండేది. రాయలింగం పాపం చనిపోయింది, వాళ్ళ భార్య ఉన్నది. అట్లే ఇప్పుడు చూడండి, ఇవాళ ఒక్కటే ఏంటంటే మీ అందరికీ చెప్పేది, ఎంత చిన్న ఊరు కానీ, ఎంత చిన్న బడి కానీ అది ఇవాళ ఇంగ్లీష్ మీడియం వచ్చింది. మనకు ఎప్పుడు కూడా లేదు. ఇవాళ ఎంత చిన్న ఊరైనా దగ్గర ఒక దవాఖాన వచ్చింది. ఇవాళ మీరు ఒడ్డలింగాపూర్కి పోయినా, కటకాపూర్ పోయినా మీకు ఎమర్జెన్సీలో మందులు దొరుకుతాయి. రాయకల్ పోతే ప్రస్తుతం దానికి కూడా అవుతుంది. ఇక జైత్యాలకు అతనైతే ఎంత పెద్ద దవాఖాన కట్టిందో మరి మీరు చూసిరు కావచ్చు. అంతా ముందు ఉంటే లేదు. అంటే ఎంత బీదోళ్ళకైనా ఒక భరోసా అన్నట్టు. తెలంగాణక మా గూడెంలో, మా తండాలో కరెంట్ ఉంటుంది అనే ఒక భరోసా వచ్చింది. ఇప్పుడు మునుపు ఉంటుందో ఉండదో మనకే తెలియదు, ఏ పావతో తెలియదు. ఇవాళ ఎంత పెద్ద చిన్న తండా అయినా మాకు ఇది తాగేందుకు నీళ్ళైతే బరాబర్ ఎత్తాడు కేసీఆర్ అనే ఒక నమ్మకం వచ్చింది. ఎంత బీదోలైనా మా పిల్లలను మేము ఇంత చదివించుకోగలుగుతాం అని చెప్పి ఇప్పుడు చూడు మా జీవన్ బిడ్డ ఇక్కడ స్కూల్ హాస్టల్లో చదువుతున్నది. అక్కడ మంచి భోజనం, సామాన్యుల ఇండ్లలో కూడా ఉండదు. మంచి భోజనము, బట్టలు, పుస్తకాలు అన్నిచ్చి చదువు చెప్పిస్తున్నాం. అట్లా వేల మందికి జైత్యాల ఏరియాలో ఇవాళ రాష్ట్రం చూస్తే 6 లక్షల మంది పిల్లలు అట్లా చదువుకుంటున్నారు. అమ్మాయిని అటువంటి చెప్తారు, వాళ్ళకన్నీ తెలుస్తాయి. 6 లక్షల మంది పిల్లలను చదివిస్తున్నాం. అల్లీపూర్లో, లక్ష్మీపూర్లో, జైత్యాల కాడ. ఇప్పుడైతే మరి ఇంట్లో ఎస్సీలు ఎందరున్నారో తెలియదు కానీ అమ్మాయి ఎస్సీ వెల్ఫేర్ దాంట్లో చదువుతున్నావు. ఎస్సీలా బిడ్డ? ఎస్సీలది అయితే ఒక డిగ్రీ కళాశాల కూడా వచ్చింది. ఎస్టీలకు ఒక్కటి కూడా లేకుండే ఇప్పుడు 17 వచ్చినాయి. మన సిరిసిల్ల కాడ ఉన్నది. అందులో మంచి మంచి కోర్సులు, ఏదో వట్టిది కాదు, అంటే పిల్లలు బతకడానికి ఫ్యాషన్ టెక్నాలజీ అంటారు, అట్లాంటివి అన్నీ కూడా వచ్చినాయి. కథ దానికి తోడు ఎర్రజెండోలు మొదలయ్యారు, అల్లీలు కలిపి ఇవన్నీ చెప్తారు. మరి అటెనక బడిపోతే చిన్న రశ్మిన బిడ్డని పేరు అక్షయాన్ని చదివించినట్టు ఎన్నో గురుకుల పాఠశాలలు, ఎన్నో సర్కారు బళ్ళు, అట్లనే దవాఖాన్లు. తర్వాత పెరిగి పెద్ద అయినాక లగ్గం చేస్తే కళ్యాణ లక్ష్మి ఈ తాట వస్తాపూర్లో 30 మందికి వచ్చింది. ₹1,00,000 మొట్టమొదటి వాళ్ళకి ఇచ్చారు ముఖ్యమంత్రి, దళితులకు, గిరిజనులకు ఇచ్చారు. కొందరు అంటారు మా ఎస్టీలకు ఏం చేసిండు అంటారు. ఎస్టీలకే ముందుగా కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డలకు అయితే 50,000, 75,000, లక్ష చేసి అటెన్గా బీసీలకు, ఓసీలకు, గరీబీలకు. ఇవాళ ఎస్టీలకు మీ ఇంట్లో కరెంటు 50 యూనిట్లు ఉండే, అంటే ఇంట్లో సగం కాలితేనే మీకు బిల్ వచ్చేది. ఇప్పుడు 100 యూనిట్లు చేసాడు. 100 యూనిట్లు చేసాడు అంటే కరెంట్ ఇచ్చాడు, కళ్యాణ లక్ష్మి ఇచ్చాడు, చదువు చెప్పిస్తుడు, దాఖలు మంచిగాయినాయి, తండాలకు నీళ్ళ టాకీలు అయినాయి, తండాలలో కరెంట్ వచ్చింది. ఇవాళ రోడ్లు అవుతున్నాయి. మక్తనాయక తండా రోడ్ అయిపోయింది, మనకు ఖైరీగూడెం రోడ్ అయిపోయింది. ఈ రకంగా కొన్ని రోడ్లు కూడా అవుతున్నాయి. మనకు కూడా తప్పకుండా
ఆ రోడ్డు నేను చేయిస్తా, ఆల్రెడీ నేను మంజూరీ చేయించిన, నేను రందిపడే అవసరం లేదు. మనకు వస్తాపూర్ ఊర్లో కూడా చాలా చోట్ల మనం సిమెంట్ రోడ్లు వేసాం. ఆడ పోయినప్పుడు అలా ఒకటే మోరి పంచాయతీ ఉంటుంది. ఆ మోరి పోయినాక ఒక ఆడ ఆగుతుంది. ఆ కిందోడు ఓని గది నేను చేసేది ఆ పని, అది అక్కడ చూసుకోవాల్సిన పరిస్థితి. ఇక మొన్ననైతే రైతులు ఇంత వ్యవసాయం పెట్టి రైతు బంధు వచ్చింది, లోన్ కూడా మాఫ్ అయింది, మళ్ళీ కూడా వస్తున్నాయి. ఈ అమ్మకి ఏదో సమస్య ఉన్నదని చెప్తే అది కూడా ఎంత రాసి అమ్మ ఈరోజు పార్టీలో